ఫైనల్లీ ప్రతి హిందూ యొక్క కళ కేదార్నాథ్ని దర్శించుకోవడం. ఫైనల్లీ మనం రీచ్ అయినాం. మనం నిజామాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు వచ్చినాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేదార్నాథ్ ప్రయాణం చెప్తాను. నేను ఎలా ప్రయాణం చేశానని, నాకు ఎంత ఖర్చు అయిందని ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవాలంటే, హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. దీని స్లీపర్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఇంకోటి ఏంటంటే మనం విమానంలో కూడా చేరుకోవచ్చు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చు. అక్కడ నుంచి సేమ్ జర్నీ ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలి కేదార్నాథ్కి. మీకు ఎంత ఖర్చు అయిందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నా ప్రయాణం అయితే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి నాకు ట్రైన్ టికెట్ దొరకకపోవడం వల్ల వరంగల్ చేరుకుని, వరంగల్ నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వరకు నేను 3 AC టికెట్స్ బుక్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 2000 పడింది. ఎందుకంటే చెన్నై నుంచి డైరెక్ట్ ఢిల్లీకి బుక్ చేశాను అనమాట. వరంగల్ నుంచి నాకు దొరకలేదు. నేను బోర్డింగ్ మాత్రం వరంగల్ పెట్టుకున్నాను. మనం ప్రజెంట్ వరంగల్లో ఉన్నాము. వరంగల్ నుంచి న్యూఢిల్లీ ట్రైన్ ఉంది మనకు, తమిళనాడు ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ విజయవాడలో ఎక్కారు ట్రైను. వాళ్ళు విజయవాడ నుంచి టికెట్ ఇచ్చాను. నాకు దగ్గర వరంగల్ కాబట్టి వరంగల్ నుంచి నేను ఇక్కడ ట్రైన్ ఎక్కడానికి వచ్చాను. ట్రైన్ కాసేపట్లో రాబోతుంది. 6:40కి ఉంది ట్రైన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ న్యూఢిల్లీ వరకు ఉంది. న్యూఢిల్లీ నుంచి మళ్ళీ మనము అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. మన బోగ్ వచ్చేసి M2 టిఫిన్ చేశాను. ఇదంతా వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ రైల్వే స్టేషన్ ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అది మన అమృత్ భారత్లో భాగంగా కొత్త కొన్ని స్టేషన్స్ రిపేర్ చేయించింది కదా, మోడర్నైజ్ చేసింది కదా, అట్లా ఈ వరంగల్ది కూడా చేసింది. చాలా బాగుంది. అవునా? నేను ఎంత నైట్ వచ్చానా? అవును, టైం పాస్ చేసి. గోపురం ఇదేనా? ఓహో, మంచిగా వస్తుంది క్లారిటీ. నాదేమైనా బాగా వస్తుంది. ఇదేంటిది? మనం ఫస్ట్ టైం AC ఎకానమీ క్లాస్కి వెళ్తున్నాము. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనము సెకండ్ క్లాస్లో స్లీపర్లో ట్రావెల్ చేసినాము. ఫస్ట్ టైం AC లాంగ్ ఉంది కాబట్టి కొంచెం AC బుక్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి AC బుక్ చేసినాము. 3 AC కదా బ్రో ఇది టికెట్? ఇదేనా? ఓకే, మనం పెడితే ఇది 69. ఇదేనా మన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? ఇంకొక మనం వరంగల్ నుంచి మొదలుపెట్టిన ట్రైన్ జర్నీ నాగపూర్ వరకు చేరుకున్నాము. కాపురి అట. నెక్స్ట్ వచ్చేది నాగపూర్. టైం ఎంత అవుతుంది బ్రో? టైం ఎంత అవుతుంది? మధ్యాహ్నం 2 అవుతుంది. మధ్యాహ్నం వెదర్ ఇట్లా ఉంది, మొత్తం కొంచెం క్లౌడీగా ఉంది. ఈ అన్న వాళ్ళు కాకినాడ నుంచి వచ్చిండ్రు. అన్న పేరేందన్న? సాయి అన్న. అన్న పేరు సురేష్, యూట్యూబర్. సో మార్నింగ్ 7 అయింది. ఎగ్జాక్ట్లీ 7:23 అయింది. న్యూఢిల్లీకి చేరుకున్నాము రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనము రిషికేష్ సోన్ ప్రయాగాన్ని వెళ్ళాలి. సో వాళ్ళంతా ప్యాక్ చేసుకున్నారు. పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. నావే చూడండి, నా చిన్న బ్యాగ్. హాయ్ బ్రో, హలో ఇష్టం. థ్యాంక్ అండి. హాయ్ చెప్పు. బాయ్ అండి. బాయ్ బాయ్. సో ఫస్ట్ టైం మన దేశ రాజధానిలో అడుగు పెడుతున్నా. ఇది మేము వచ్చిన ట్రైను AC ఎకానమీ అట, M3 తమిళనాడు ఎక్స్ప్రెస్. నీకు ట్రైన్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. ట్రావెల్ విత్ దాన్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ బ్రో ఆల్రెడీ ఇంతకుముందు కేదార్నాథ్ వెళ్ళాడట, ఆయనకు కొంచెం ఐడియా ఉంటుంది. మేమైతే ప్రజెంట్ అయితే కొత్తగా వెళ్తున్నాం కేదార్నాథ్కి. బ్రో హాయ్ చెప్పు బ్రో. ఇక్కడ నుంచి మనం ISBT బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ నుంచి రిషికేష్ సోన్ ప్రయాగానే మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మేము పెట్టిన కొంచెం ఎఫర్ట్స్ కొంచెం రీచ్ వస్తుంది. చూసుకున్నట్లయితే మొత్తము బస్ స్టాండ్ మొత్తం ISBT బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సేమ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లనే కుర్చీలు ఉంటాయి, అక్కడ స్క్రీన్స్ ఉంటాయి. హరిద్వార్, రూర్కి, డేరాడూన్ ఇక్కడ సైడ్ ఉంటాయి బస్సు. ప్లాట్ఫామ్ నెంబర్ 13కి పోవాలి. హరిద్వార్ బస్ కావాలంటే మేము ఇప్పుడు హరిద్వార్ బస్ కోసం వెళ్తున్నాము.
సో ఇక్కడ ఢిల్లీలో రిషికేష్ బస్ పట్టుకొని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాము. మా తెలుగు వాళ్ళు కూడా కలిసారు. దీని బస్ స్టాండ్ పేరు మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్ అట, కాశ్మీర్ గేట్ ఢిల్లీ. ఇక్కడ నుంచి మనకు రిషికేష్కు హరిద్వార్కి బస్సెస్ ఉంటాయి. మేము రిషికేష్కి బస్ పట్టుకొని ఇక్కడ నుంచి రిషికేష్ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు మెట్రో కూడా ఉందట, ఐటీబీటీ బస్ స్టాండ్ వరకు. న్యూఢిల్లీ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మెట్రో ఉంటుంది, డైరెక్ట్ ఇక్కడ వరకు మనం రావచ్చు. 20 రూపీస్లో మనము ఈ ఐటీబీటీ బస్ స్టాండ్కు రీచ్ కావచ్చు. న్యూఢిల్లీ కాశ్మీర్ గేట్ ఒక్కరికి వచ్చేసి 440 రూపీస్ టికెట్. ఇక్కడ చూడండి, దీని డిస్టెన్స్ వచ్చేసి 260 కిలోమీటర్స్ ఉంటుంది న్యూఢిల్లీ నుంచి రిషికేష్. 5 అవర్స్ ఎబో జర్నీ, 5 నుంచి 6 అవర్స్ జర్నీ పడుతుంది. నాకు కనిపించింది మెట్రో వెళ్తుంది చూడండి, ఢిల్లీ మెట్రో. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇది చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. ఇది హరిద్వార్ దగ్గరలో రిషికుల్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ మనము చార్ధామ్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఆఫ్లైన్గా టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్ చేయించుకున్నాం. సో డైరెక్ట్ మేము రిషికేష్ వెళ్ళి అక్కడ నుంచి సోన్ప్రయాగ్ వెళ్తున్నాము. రేపు 3:30 అవుతుంది, దాదాపు 6.5 అవర్స్ జర్నీ. మనకు కనిపించేది ఇక్కడ రిషికేష్ బస్ స్టాండ్. ఇది అవి जाने को रहते हैं? हाँ रेडी है, ब्लो गाड़ी आता है शेयरिंग में। कितना टाइम लगते हैं? 1 पर्सन 800 रुपीज। 1 पर्सन 7 घंटे पहुँचाते हैं सोनपुर। बस में जाओगे 630 रुपये किराया है। ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ బయట ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుంటే ఒక్కరికి 800 రూపీస్ అట. 7 అవర్స్ జర్నీ పడుతుంది అట. ఇక్కడ నుంచి దాదాపు 200 అబోవ్ కిలోమీటర్స్ ఉంటుంది సోన్ప్రయాగ్. ఇవన్నీ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కనిపించాయండి. ఇప్పుడు మామూలుగా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది కదా చార్ధామ్ యాత్రకు. అలా చేసుకునే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మనకు ఆఫ్లైన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆఫ్లైన్ చార్ధామ్ సంబంధించిన ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. రిషికేష్కు బస్ స్టాండ్కు పక్కనే ఉంటుంది. ఇలా మనకు ఒక QR కోడ్ స్కాన్ ఇస్తారు. బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్కి ఇక్కడ వేసిన కదా ఇలా మొత్తం గుడారాలు. ఈ గుడారాలు లోపలికి పోతే మనకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చార్ధామ్కి సంబంధించి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. మీరు ఎవరైనా ఆన్లైన్లో చేసుకోకపోతే ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బార్కోడ్ ఇలా ఒక బార్కోడ్ ఇస్తారు, మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, అలా బార్కోడ్ ఇస్తారు. దాంతో మనం ఇక్కడ నుంచి మనం చార్ధామ్ యాత్ర కొనసాగించవచ్చు. ఈచ్ వన్ 70 రూపాయలు రెయిన్ కోట్. సో యూజ్ అండ్ త్రో లాగా అనమాట. రిషికేష్లో ఇక్కడ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆంధ్ర ఆశ్రమం ఉంది రిషికేష్. ఇక్కడ మనకు రూములు ఇవన్నీ దొరుకుతాయి. మన రూమ్లు 224 నుంచి 448, 1120 రూపాయలు ఉంటాయి రూమ్స్. ఈ ఆంధ్ర ఆశ్రమం నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఆంధ్ర ఆశ్రమంలో టీటీడీ ఆధ్వర్యంలో మన ఉత్తరాఖండ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అసలు ఈ ఆశ్రమంలో మనకు రూమ్ చూపించి మీకు నచ్చ తీసుకోండి అని చెప్తున్నారు. మనం రూమ్ చూడడానికి వెళ్తున్నాము. ఇది రిషికేష్లో ఆంధ్ర ఆశ్రమం అని చెప్పండి. ఎవరికన్నా ఆటో వాళ్ళు వస్తే మీకు దగ్గరికి తీసుకొస్తారు. ఆంధ్ర ఆశ్రమం టీటీడీ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని. చాలా బాగుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. దీని అట్మాస్ఫియర్ కానీ ఆంబియన్స్ ఎంత సూపర్ ఉన్నాయో, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రూమ్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉందని చెప్పేసి. చలో లెట్స్ గో. సో ఇది రూము. ఓకే, ఈ రూము. దీనికి బెడ్షీట్స్ ఏముందో ఇస్తారు. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ రూమ్లో ఎంత పడుతుంది ప్రైస్? ఒక్క రూము 400 అట. ఒక్క రూమ్లో 3 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మేము ఒక రూమ్ తీసుకుంటాం అక్కడ. ఇంకా వేరే రూమ్స్ కూడా ఉన్నాయట. నాకైతే చాలా బాగా అనిపించింది. పర్ రూమ్ వచ్చేసి 400 రూపీస్, 24 అవర్స్ రిపీట్ టైం వరకు ఉండొచ్చు. చూసినాం రిషికేష్లో మనం క్రికెట్ ఆడుతున్నాం. ఎంత దూరం వచ్చింది. రిషికేష్లో తెలుగు ఆశ్రమం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కేదారేశ్వర మందిరం ఉంటుంది. మహాదేవదేవి నేపాలి క్షేత్రంకి అపోజిట్లా ఇక్కడ టీటీడీకి సంబంధించింది. టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర ఆశ్రమం రిషికేష్. రిషికేష్ నుంచి మనం సోన్ప్రయాగ్ స్టార్ట్ అయినాము. బొలెరోలో ఒక్కరికి వచ్చేసి 700 రూపీస్ నుంచి మేము అందరం టోటల్ 8 మెంబర్స్ సోన్ప్రయాగ్ బయలుదేరినాము బొలెరోలో. ఇది మొత్తం బంగీ జంప్ చూడండి. దాని కాంటాక్ట్ నెంబర్స్ కూడా అక్కడ ఉంటాయి కంటిన్యూగా. ఆ పైనుంచి ఒకటి 109 మీటర్స్ ఉంది, ఒకటి 117 మీటర్స్ ఉంది.
ఇంకొకటి 150 మీటర్స్ కూడా ఉంది. సో 3 ఉన్నాయి ఇక్కడ ఎట్ ఏ టైం బంగీ జంప్. మనం ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవ్ ప్రయాగలో ఉన్నాము. ఇది ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రముఖమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ ఏంటంటే పవిత్ర సంగమాలలో గంగా నది కలిసే 5 సంగమాలలో ఇదొకటి. ఇక్కడ ఏంటంటే భగీరథి నది మరియు అలకనంద నది సంగమించి గంగా నదిగా మారుతున్న ప్రదేశము. అందుకని చెప్పేసి దీన్ని దేవప్రయాగ అంటారు. మాదారి దేవిని కూడా మనము సోన్ప్రయాగ వెళ్ళే మార్గంలో దర్శించుకోవచ్చు. ఇక్కడికి చేరుకోవాలంటే చాలా వరకు నడక మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. అలకనంద నది తీరంలో ఒక రాయిపై ఉండే దేవతను మాదారి దేవత, ప్రముఖ దేవత ఇక్కడ ప్రజలు పూజిస్తారు. 4 ధామ్లను రక్షించే దేవత కూడా ఇక్కడ పూజిస్తారు. 2013లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ విగ్రహం తొలగించాడు. ఆ సమయంలో స్థానికులు చాలా వరకు వ్యతిరేకించారు. ఆ సమయంలోనే ఉత్తరాఖండ్లో చాలా వరకు ఘోరంగా వరదలు కూడా వచ్చాయి. సో మళ్ళీ యథాస్థితిలో ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపించేది మాదారి దేవి యొక్క ఆలయం. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా అనిపించే కింద కామెంట్ చేయండి. ఈ సోన్ప్రయాగ చేరుకున్న తర్వాత ఇక్కడ డార్మెటరీస్ కూడా మనకు దొరుకుతాయి. 300 రూపీస్ పర్ పర్సన్. రిషికేష్లో కూడా మాకు డార్మెటరీస్ ఉంటాయి. చూడండి, ఒకసారి చెక్ చేయండి. మేమైతే రూమ్ తీసుకున్నాము సోన్ప్రయాగ్లో. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ప్రయాగ్. మేము సోన్ప్రయాగ్లో ఈ థర్డ్ డే సోన్ప్రయాగ్లో ఉన్నాము. సోన్ప్రయాగ్లో మనం నైట్ రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్ చేరుకున్నాము. సోన్ప్రయాగ్లో రూమ్ తీసుకున్నాము. ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 2 రూమ్స్ తీసుకున్నాము. మొత్తం 8 మెంబర్స్. ఒక రూమ్లో 4 మెంబర్స్ ఉన్నాము. 2 రూమ్స్ వచ్చేసి 3500 రూపీస్. 2 రూమ్స్ ఇట్లా 2 బెడ్స్ ఉంటాయి, ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 6:42 అవుతుంది. ఇక్కడ నుంచి మేము కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతున్నాము. చూడండి, పీకే రిసార్ట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రూమ్స్ అవైలబుల్ అట సంథింగ్. ఎక్కడ చూసిన కొండలు, నదులు. చూడండి, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అట. దక్షిణ భారతదేశంలో తెలుగు వారి ఏకైక లంగరట. సిద్దిపేట, తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఉచిత భోజనం. దీని ప్లేస్ వచ్చేసి సోన్ప్రయాగ్ పార్కింగ్ వద్ద కేదార్నాథ్ గుడి దగ్గరట. ఫ్రీగా ఫుడ్ మనకు డొనేట్ చేస్తున్నారు. సోన్ప్రయాగ్ పార్కింగ్ ప్రెమిసెస్ నియర్ కేదార్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళడం చూడండి ఎంత మంది రష్ ఉందో. చాలా మంది ఎట్లాంటి బస్ వస్తే మనం సీట్లు వేస్తాం కదా, అట్లా వేస్తున్నాం. ఈ జీబ్లకు కూడా పర్ పర్సన్కి ఎంత 50 రూపీస్ అనుకుంటా ఐ థింక్. సో గౌరీకొండ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయినాము కేదార్నాథ్కి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇవి మోసుకపోవడానికి కేజీల వారి తీసుకుంటారట. ఒక 50 కేజీ నుంచి 60 కేజీ అట్లా ఉంటే 8,000 నుంచి 9,000, 70 అట్లా కేజీ ఉంటే 11,000 వరకు తీసుకుంటారట తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనము ఇలా దీంట్లో కూడా పోవచ్చు. ప్లస్ ఇక కొంచెం ముందుకు పోతే గుర్రాలు కూడా ఉంటాయి అనుకుంటా. మేము గౌరీకొండ నుంచి ఇక్కడికి రావడానికి పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేసిండు జీప్లో. హాయ్ గాయస్, మనం ఇప్పుడు ప్రజెంట్ కేదార్నాథ్ నడక మార్గం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము నడక మార్గానికి. ఇక్కడ నుంచి మనం ఎంత ఉందో ముందు మీకు నడక మార్గం చూపిస్తాను. చూడండి, కేదార్నాథ్ పైదల్ మార్గ ప్రవేశం అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళందరూ లైన్ ఏంటంటే మనకు తీసుకొని పోతారు కదా, బుట్టలు వేసుకొని పోతారు కదా నడవల కోసం. వాళ్ళ కోసము ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట, అఫీషియల్ టికెట్స్ కేదార్నాథ్ టూరిజం తరఫున. ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందిన వాళ్ళ కోసం అలాంటి క్యాన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మొత్తం రైన్ కోట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అంటే మనకు కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో రేట్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కేసులో కానీ హరిద్వార్లో కానీ పర్చేజ్ చేస్తే బెటర్. ఏమన్నా కావాల్సిన వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ వాట్ ఎవర్. ఇది గౌరీమయి మందిర్ అట. ఇది కేదార్నాథ్ వెళ్ళే ఫస్ట్ టెంపుల్. నడవడానికి కూడా సరిగా ప్లేస్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్లు కేదార్నాథ్. జంగల్ జట్టి 3.50 కిలోమీటర్స్ అట. ఫస్ట్ మేము ఎక్కడ ఎప్పుడైతే ఇట్లా ఉంది మా ప్లేస్ చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో మనం కేదార్నాథ్ వెళ్ళాలంటే నడవకుండా ఒకటి పల్లకి, ప్లస్ డోలి, ఇంకోటి గుర్రాల పైన, ఇంకోటి హెలికాప్టర్ సర్వీస్, ఇట్లా 4 రకాలుగా ఉంటుంది. ఇంకోటి నడుచుకుంటూ పోవడము. ఈ 4 రకాలలో మనము కేదార్నాథ్ అనేది చేరుకోవచ్చు.
దానికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది మామూలుగా. హెలికాప్టర్ గురించి అయితే ఐఆర్సిటీస్లో మనం ముందే బుక్ చేయాలి. దాని ప్రైజెస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. గేట్వే ఆఫ్ గౌరీకుండట. మనం నడుచుకుంటూ పోనీకి ఇంత ఇబ్బంది పడితే వీళ్ళు చూడండి లేడీస్ ఎంత బరువు మోస్తున్నారు, అది కూడా కేదార్నాథ్ పై వరకు. అందుకే ఇక్కడ మాకు వాటర్ కాస్ట్ అనేది పైకి పైన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంత కష్టపడి పై వరకు తీసుకుపోతారు కదా, అందుకని చెప్పేసి రేట్స్ అనేవి పెరుగుతాయి. కింద 20 రూపీస్కి వచ్చిన బాటిల్ బయట 60, పైన 60, 80, 100 వచ్చినా కూడా పెద్ద విజితపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బరువు మోసుకుంటూ పై వరకు వెళ్తున్నారు చూడండి. ఈ డోలీలు గుర్రాలు. సో ఇప్పటి వరకు ఒక 2 కిలోమీటర్స్ అట్లా వచ్చినాము. ఇంకా పైకి ఎక్కడేమే ఉంది, జస్ట్ ఇప్పటికీ కొంచెం ఆయాసం అవుతుంది. ఇంకా పైకి పోయిన మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి జర్నీ. అప్ అండ్ డౌన్ 16,000 పళ్ళకి. మామూలుగా గుర్రం అయితే 3,000 కదా వెళ్ళడానికి, రావడానికి మళ్ళీ 3,000 కదా, ఎట్లా ఉంటుంది రేట్స్. మా ఫ్రెండ్స్ నేను కూడా కొంచెం ఆయాసం అవుతుంది. నేను పొద్దున్న నుంచి ఏం ఫుడ్ కూడా తీసుకోలేదు, పైకి వెళ్ళిన తర్వాత తీసుకోవాలి ఫుడ్. జస్ట్ వాటర్ మీదనే కేదార్నాథ్ కొండపైకి ఎక్కిస్తున్నా. ఎక్కే మార్గం మధ్యలో చిరావాస భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. మనం ముందుకు తాగుతాం దేవుడికి ముక్కేసి. కేదార్నాథ్కి ఇంకా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంత చలిలో కూడా మొత్తం చెమట వచ్చేస్తుంది చూడండి ఫేస్కి. అంత ఎక్కడం వల్ల చెమట అవుతుంది. ఎగ్జాక్ట్గా సన్నం వాటర్ ఫాల్ కూడా ఉంది. నాకైతే ఫుల్ దమ్ వస్తుంది ఘోరంగా. 2 బిస్కెట్ ప్యాకెట్లు తిని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. సరే మనం ఇక్కడ వాటర్ పట్టుకొద్దాము. ఇది పైనుంచి కొండల పైనుంచి సహజంగా వచ్చిన వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్. ఫేస్ వాష్ కూడా చేస్తున్నాం ఇక. ఐస్ లాగా ఉన్నాయి వాటర్, చాలా ఐస్ లా ఉన్నాయి. ఫుల్ బాగుంది, ఫుల్ ఐస్ లాగా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి 70 సంవత్సరాలు రాజస్థాన్ నుంచి వచ్చిండు. ఆయన కూడా కాలు నడకన కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తున్నాడు. చూడండి ఎంత గ్రేట్. చాలా మంది యంగున్న వాళ్ళే నడవలేక ఈ గుర్రాలు ఎక్కుతున్నాయి ఈ రోజుల్లో. తర్వాత 70 సంవత్సరాలు అయినా కూడా కాలు నడకన శివుని దగ్గరికి పోతున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఇవైతే నడుచు కూడా పోయేటప్పుడు ఇది వచ్చేసి మన నెట్ అయితే జాగ్రత్త నడవాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందో. దమ్ము వచ్చింది నేను పైకి ఎక్కడానికి. దూరంగా ఉంది వాటర్ ప్రెషర్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మనం ట్రెక్కింగ్ వెళ్ళే దారిలో మధ్యలో చాలా దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి దొరుకుతుంది. ఎక్కువ శాతం మ్యాగీ దొరుకుతుంది. మ్యాగీ చాలా ఫేమస్ అన్నమాట కేదార్నాథ్లో. వీళ్ళకి ఈజీగా చేయొచ్చు, 2 minutes అయిపోతుంది కదా. సో ఎక్కువ. ఇంకోటి ఏంటంటే కేదార్నాథ్లో పైకి వెళ్ళే కొద్దీ వాటర్ బాటిల్స్ రేట్ ఎక్కువ. మనం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ఇలా ఎక్కడంటే అక్కడ వాటర్ నింపుకోవచ్చు. కేదార్నాథ్ 8.5 కిలోమీటర్స్ ఉంది. మనం బేస్ క్యాంప్ అయితే 6.5 కిలోమీటర్స్ పోతే బేస్ క్యాంప్కి చేరుకొని ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు. బిగ్ లించోలి, స్మాల్ లించోలి అట. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా పక్కన మొత్తం మేఘాలు, మళ్ళీ హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి నాకైతే.
ఇంకా ఈ ఇంగున్న వాళ్ళేమో గుర్రం మీద పోతున్నాడు. గుర్రం ఇంకో సైడ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళేమో ఇంత ముసలు ఉన్నారు, 60-70 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళేమో నడుచుకుంటూ పోతుంది దేవుడి కోసం. అట్లుంటుంది అనమాట. అంటే పోవాలనే కోరిక ఉంటే ఆ దేవుడు కూడా మనం దర్పించుకుంటాడు. గుర్రపు స్వారీ అవాయిడ్ చేయండి. ఎక్కువ డబ్బులు ఉంటే హెలికాప్టర్లో పోండి, లేకపోతే నడుచుకుంటూ పోండి. గుర్రాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి. నేను కాలు చూడండి ఎట్లా, ఒక కాలేమో ఇట్లా అంగిపోయినట్టు చూడండి. అలా ఉంటుంది గుర్రాలు. పైకి పోవడానికి 8,000 అని చెప్పింది. మరి వీళ్ళ కష్టానికి 8,000 వర్తేనా? కింద కామెంట్ చేయండి. చూడండి చాలా కష్టపడుతుందో. 9,000 अप एंड डाउन? नहीं, वन साइड 9,000, टोटल 18,000. यस। एक दिन में कितने कमाते हैं? एक दिन में बन जाता है अपना खर्चा पानी 2,000। एक दिन में 2,000 आते? हाँ 2,500 तक बच जाता है। अप डाउन 5,000। अप एंड डाउन 5,000 आते? ఫుడ్ తిని అస్సలు ఎక్కకూడదు. ఫుడ్ తిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఒక పరోటా సగం తిన్నాము అక్కడ. 270 మన బిల్లు ఒక్కోళ్ళము. సో ఆ తిన్నప్పటి నుంచి అంతకుముందు ఇంత ఫటాఫట్ ఎక్కినాము. ఇప్పుడు ఎక్కడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా హైట్ ఎక్కేటప్పుడు కానీ ట్రెక్కింగ్ విషయంలో కొంచెం ఫుడ్ ఎక్కువ తినకూడదు. మేము పొద్దున్న తినలేదు కాబట్టి తిన్నాము. బట్ తిన్న తర్వాత మా స్పీడ్ మొత్తం స్లో అయిపోయింది. మెల్లమెల్లగా పోతున్నాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మేబీ ఇంకో 2 hours పడుతుందేమో. మార్నింగ్ 9:30, 10 గంటలకు స్టార్ట్ అయినాము. ప్రజెంట్ 4 అవుతుంది టైము. 4 ఇంకా రీచ్ కాలేదు. మేబీ 5-6 వరకు రీచ్ అవుతాము అనుకుంటున్నా. పోయిన కొద్ది ఇక్కడ రూట్ ఎలా ఉందో మరి దారుణంగా ఉంది రూటు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏ బండ మీద పెట్టినా కొంచెం స్కిడ్ అయినా కానీ మనం కింద పడిపోతాము. కింద పడిపోవడం అంటే నువ్వు కింద పడిపోవడం కాదు, ఇది తెర పగులుతుంది. బ్రో ఇంకా ఘోరంగా ఈ రాళ్ళల్లో చూడండి. నడవడానికి కూడా రావట్లేదు గుర్రాలకు. గుర్రాలతో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఈ కాలు దొక్కిందంటే మన పని అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా, చాలా గుర్రాలు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. ఇంకా నేను ముందు సాగాలనుకుంటున్నా కానీ ఇబ్బంది అవుతుంది. అసలు ఆ శివుడి పైన భారం వేసి నడవాలి ముందుకు. అట్లా నడిపిస్తాను. మన ఇంకా ముందు నడిపిస్తారు. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయినాము. खाना खा लिया, मेरे को बहुत दम हो रहा है. हाँ तो खाना नहीं खाना चाहिए ना. यहाँ पर गैस नहीं मिलता है. ఫుడ్ అసలు తినద్దు అనమాట. మన కొండలు ఏమన్నా ఎక్కేటట్టు మెయిన్గా కేదార్నాథ్ పోయేటప్పుడు అయితే ఫుడ్ తినద్దు. అసలు హెవీ ఫుడ్ తీసుకోవద్దు. తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? మీరు కూడా హెవీ ఫుడ్ తీసుకోకండి. ఘోరంగా టైర్డ్ అయిపోయినా, నిద్ర వస్తుంది. ఒక దగ్గర కూర్చుంటే నిద్ర వస్తుంది. ముఖం కడుకుంటున్నా. నీళ్ళైతే ఎంత చల్లగా తెలుసా? ఐస్ వాటర్, ఇవి ఐస్ వాటర్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫాస్ట్గా మనం కొండను ఎక్కిద్దాం. కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి 5 kilometers అట్లా ఉంది డిస్టెన్స్. పడిపోతుంది చూడండి, అంత వీక్నెస్ అయిపోయినా. అంటే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి ఘోరంగా. హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ఇంకా పోయిన కొద్దీ హైట్ పెరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి టైర్ అయిపోయిన దమ్ము కూడా వస్తుంది లైట్గా. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే నాకు తెలిసి హెలికాప్టర్ ప్లాన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ గుర్రాలు, దాని పెంట, గుర్రాల పేడ ఉంటుంది కదా, ఇక్కడనే వేస్తున్నాయి కదా. వాటర్ పడి తొక్కి మొత్తం స్మెల్ వస్తుంది. నా కట్టే చూడండి ఎట్లా అయిపోయింది కింద. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి.
ఎంత ఘోరంగా అంటే మాటలో చెప్పలేను. అమ్మా, కేదార్నాథ్ అంటే అంత ఈజీ అయితే కాదు ట్రెక్ చేయడం. చెప్పినా కదా, మనం అనుకుంటే పోము, శివుడు కూడా అనుకోవాలి మనం చూడాలని చెప్పేసి. అమ్మా, ప్రజెంట్ మొత్తము మాకు కనబడుతుంది కదా, మా వెనకాల ఉంది మొత్తం మంచు. ఈ వాటర్ మొత్తము గడ్డగట్టి మంచులాగా మారింది. మీకు దగ్గరికి పోయిన తర్వాత మీకు మంచి చూపిస్తాను. ఒకసారి దగ్గరికి రండి. ఇగో మీకు పెద్దది చూపిస్తాను. ఇగో ఎంత పెద్దది, ఇగో ఎంత పెద్దది మంచు చూడండి ఎట్లా ఉంది. కింద కింద పడేస్తున్నా. రెడీ, 1 2 అయినా కూడా పగులుతలేదు చూడండి. చూడండి అయినా కూడా పడుతుంది, ఎంత గట్టిగా ఉంది. ఇగో కావాలంటే మంచి మీరు తీసుకోపోండి, మీ సబ్స్క్రైబర్ ఇచ్చేస్తున్నా. మంచు చేతులు మొత్తం చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయి చూడండి మంచు పట్టుకుంటే. అసలు ఎంత బాగుందండి లొకేషన్. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసినాం మనము. దాదాపు ఐస్ దగ్గరికి వచ్చేసినాం. ఇంతకుముందు ఐస్ చూపించిన, ఇది మొత్తం ఐస్. ఇది వైట్ కనబడుతుందా, ఇది మొత్తం ఐస్. ఇక్కడ మొత్తము ఐస్ మొత్తం మెల్ట్ అయ్యి కిందికి మొత్తం వాటర్ లాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐసే, ఇది మొత్తము చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా పైన కొద్దీ అక్కడ దాకా ఐస్ ఉంటుంది, ఇంకా పైకి పోయినా కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్. 10 రూపీస్ మ్యాగీ కేదార్నాథ్లో. ఇది 70 రూపీస్ మనకు చేసేయడానికి. 70 రూపీస్ అని ఇక్కడ తప్పదు, మ్యాగీ తప్ప వేరే దొరకదు. ఇంకోటి ఏంటంటే మేము ఉన్న లొకేషన్ చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపి లొకేషన్. మ్యాగీ చాలా బాగుంది, లొకేషన్ వలన లేకపోతే ఏందో సూపర్ ఉంది. సో ఇక్కడ మనం కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాము. విశాల్ బండార్ ఆధ్వర్యంలో శ్రీ హరియారా ఆధ్వర్యంలో ఇక్కడ మనకు రైస్ కానీ కర్రీస్ కానీ ఫ్రీగా పెడుతున్నారు. చూడండి చూపిస్తాను. हर रोज रहते का ये? 1 महीना हो गया। బడాయి మంచోలి అట. బడాయి మంచోలి లొకేషన్లో ఫ్రీగా ఫుడ్ పెడతారు. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పేసి. మనం పైకి వెళ్తున్న కొద్దీ మంచు కొండలు మనకు దగ్గర కనిపిస్తున్నాయి. ఇంకా 7 అయింది. 7 అయినా కానీ ఇంత కూడా అసలు చీకటి అయితే కాలేదు ఇక్కడ. మన దగ్గర 7 అయితే ఎంత చీకటి తెలుసు కదా. ఇక్కడ చూడండి చూపిస్తా, చందమామని చూపిస్తా. నిజంగా చాలా అడ్వెంచర్స్ ట్రిప్ ఇది. ఎంత అంటే చలి అయితే చేతులు మొత్తం ఇట్లా వంకర అవుతుంది. పొద్దున్న దాకా వేరు, నైట్ వేరు అన్నట్టుంది కదా. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఇంకా 4 కిలోమీటర్లు పోవాలా. పొద్దున్న 9కి స్టార్ట్ అయినాము, ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా 2 అవర్స్ పడుతుందేమో 4 కిలోమీటర్స్కి. మేము నైట్ 9కి రీచ్ అయ్యాము కేదార్నాథ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్కానింగ్ చేస్తారు. మనం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ స్కాన్ చేస్తారు అన్నమాట. దర్శనం టైమింగ్స్ ఇస్తారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి రూమ్ తీసుకున్నాము. 8,000 పడింది రూమ్. చలికి టెంట్లలో కష్టమే కొత్త వాళ్ళకి అయితే, అందుకని రూమ్ తీసుకున్నాము. సో టెంపుల్కి దగ్గరలోనే. నెక్స్ట్ డే మేము దర్శనానికి వెళ్ళాము. మనం దర్శనంలో కలుద్దాం. ఫైనల్లీ ప్రతి హిందూ యొక్క కళ కేదార్నాథ్ని దర్శించుకోవడం. ఫైనల్లీ మనం రీచ్ అయినాం. మనం నిజామాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు వచ్చినాము. కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఉంది. చూడండి అసలు లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. వెనక సైడ్ మొత్తం మంచు కొండలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు టెంపరేచర్ అయితే -డిగ్రీలలో ఉంటుంది. నైట్ వచ్చినాము, ఫుల్ అంటే నైట్ ఫుల్ అంటే ఫుల్ చలి ఉండే. చూడండి దర్శనానికి పోయినాము. దర్శనం అయితే చాలా లేట్ అయింది. నాకైతే ఒక 6 అవర్స్ పట్టింది. 7కి స్టార్ట్ అయితే మార్నింగ్, ఇప్పుడు 12కి అయిపోయింది దర్శనము. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. శివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలు ఒకటి
కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఎట్లా ఏర్పడిందంటే పురాణాల ప్రకారము పాండవులు యుద్ధం చేసిన తర్వాత తమ పాపాల విముక్తి కోసం శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు వచ్చారు. ఆ సమయంలో శివుడు వాళ్ళని కలవడం ఇష్టం లేకపోవడంతో నంది రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు అనమాట. అది గమనించిన భీముడు నంది రూపంలో ఉన్న శివుడు అని చెప్పేసి శివుడిని పట్టుకోవడం అని ట్రై చేసిండు. ఆ సమయంలో శివుడు ఏం చేసిండంటే భూమి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే శివలింగము నందిది మధ్య భాగం ఉంటుంది, ఉప్పురం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది శివలింగము. మిగతా పార్ట్స్ మొత్తము భూమిలోకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. అట్లా వెనక సైడే భీమశిల అని ఉంటుంది. 2013లో ఇక్కడ ఉత్తరాఖండ్లో బీభత్సమైన వరదలు వచ్చినాయి. ఆ టైంలో ఇక్కడ కేదార్నాథ్ దగ్గర కూడా భారీగా వరదలు వచ్చినాయి. ఆ సమయంలో ఈ పెద్ద రాయి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. మన టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో అడ్డుపడి టెంపుల్ని వరదలో కొట్టుకోకుండా రక్షించింది అనమాట. కేదార్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనబడుతుంది చూడండి, జూమ్ చేస్తాను మీకు. ఇక్కడ భగీరథ టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్. ఇక్కడ భగీరథ టెంపుల్ కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన ట్రిప్లో అడ్వెంచర్ ట్రిప్ అంటే కేదార్నాథ్ది. అసలు ట్రెక్కింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది, అంతే కష్టంగా ఉంటుంది. మధ్య మధ్యలో మా ఎనర్జీ డ్రాప్ అవుతుంది, మధ్యలో ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ బూస్టప్ అవుతాయి. మొత్తము శివునాజ్ఞ లేని శివమైన ఉంటుంది అంట కదా. మనం ఇక్కడికి రావాలంటే కూడా శివునాజ్ఞ కంపల్సరీ కావాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మా జర్నీ బద్రీనాథ్కి స్టార్ట్ అవుతుంది. అసలు కేదార్నాథ్ టెంపుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా దూరం పడి వీడియో చేసిన, మీరు కొంచెం లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. ఇది మా కేదార్నాథ్ ప్రయాణము. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ రాజు బల్లోల్లా.